వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిరియాల రసం పెట్టుకుందామండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 లీటర్ వాటర్ పోసాను. స్టవ్ వెలిగించి పెట్టానండి. 1 టీ స్పూన్ మిరియాలు తీసుకున్నామండి. వాటిని కొద్దిగా నలిపేసేయాలి. కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు తీసుకుని వాటిని కూడా కొంచెం నలపాలి. అవన్నీ వేసాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని స్టవ్ హైలో పెట్టుకుని చారు బాగా మరకనివ్వాలండి. మరిగిపోయిందండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగవ వేసుకుని పోపు వేయించుకోవాలండి బాగానే. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు రసంలో వేసేసుకుందాం. రసం రెడీ అయిపోయిందండి. తిరుపతి పార్ట్ 1 వీడియో పెట్టాం కదండి, తర్వాత రోజుదండి ఇది. మేము దర్శనానికి వెళ్తున్నాం, అప్పుడు మధ్యదారిలో ఉంటే బంతిపూ మొక్కలు అవి తీసాం వీడియో. మాకు దర్శనానికి 9 గంటలకి ఇచ్చారండి. కరెక్ట్గా టైంకే వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాం మేము. అక్కడ 9 అయ్యే వరకు నిలబెట్టేశారు. మనం 300 రూపాయల టికెట్ తీసుకున్నప్పుడు ఐడి ఇస్తాం కదండి. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు అదే ఒరిజినల్ ఐడి తీసుకుని వెళ్ళాలండి. ఫ్రీ లడ్డు మనిషికి ఒకటే ఇస్తున్నారండి. మనకి ఎక్కువ కావాలంటే ప్రసాద్ కౌంటర్లో తీసుకోవచ్చు. ఇప్పుడు మాకు దర్శనం అయిపోయిందండి. 3/4 గంట పట్టింది. ఇప్పుడు మేము అన్నప్రసాద కేంద్రానికి వెళ్తున్నామండి. ఇలా లోపలికి వెళ్ళాలి. అయిందండి ఇప్పుడు టైము. ప్రసాదం పొంగల్ పెడుతున్నారు. ప్రసాదం తిని బయటకు వచ్చామండి. మాళ వీధుల్లోంచి రావాలండి అలా బయటికి. అక్కడే కోనేరు కూడా ఉంటుంది కదా, అది కూడా వీడియో తీసాము. ఇదంతా గుడి ముందండి. ఇది ఫ్రీ బస్ అండి. ఇది ఎక్కితే మనకి ఎక్కడన్నా అడ్రస్ తెలియకపోతే వాళ్ళని అడిగితే మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్తారు. నెక్స్ట్ డే మేము వేరే రూమ్కి వెళ్తామని చెప్పాను కదండి. ఈ రూమ్కి వచ్చాము. ఇది 1000 రూపాయలు. ఇది వరకు వచ్చినప్పుడు 500 ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు చేసేసారు. రూమ్ పెద్దగానే ఉంటుంది. ఇది కూడానే వేడి నీళ్ళు కూడా వస్తాయండి మనకి ఇక్కడ. ఇది మనకి ఇంకా కావాలంటే పొడిగిస్తానన్నారు. ఇది అందులో కిటికీలోని చూస్తే బయట వ్యూ కనిపిస్తుందండి. షాపింగ్ కాంప్లెక్స్ అండి ఇది. లాస్ట్ ఇయర్ కరోనా వల్ల మేము రాలేదండి. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది అంతానే. మధ్యదారిలో నడిచే దగ్గర అది ఇలా షెడ్ లాగా అది వేసారండి మొత్తం. పూజకు సంబంధించినవి బాగా ఎక్కువగా దొరుకుతున్నాయండి. రేట్ ఎక్కువ చెప్పినా బేరం ఆడితే వాళ్ళు తగ్గించేస్తున్నారు. బాగానే ఉన్నాయండి ఇక్కడ.
పైన కొండ మీద ఇంకా మేము కొన్ని ప్లేసెస్ చూసామండి. శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగా, పాపనాశనం, వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా చూసామండి. అవన్నీ మీకు ఇంక లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసి పెడతామండి. వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.